ఈ రోజు నైటే నేను ఫ్లైట్ ఎక్కేసి కువైట్ వెళ్ళిపోయి ఉండాలి. కానీ మనం కువైట్ వద్దనుకునేసి ఆగిపోయాం కాబట్టి ఇలా షాప్ పెట్టుకునేసి షాప్లో కూర్చొని మీతో మాట్లాడుతున్నా. అసలు నిజంగా యూట్యూబ్ లైఫ్ అయితే ఫినిష్ అయిపోయిందని అనుకున్నా నేనైతే ఇన్ని రోజులుగా. షాప్ పెట్టినప్పటి నుండి దగ్గర దగ్గర 1 మంత్ అవుతుంది యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేసి. అప్పుడప్పుడు ఇన్స్టాగ్రామ్లో ఏదో ఒకటో రెండో రీల్స్ అయితే పెడుతూ ఉన్నా. ఇది నా ప్రొఫెషన్ అయితే కాదు. నాకు దీంట్లో ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేదు. మీ అందరికీ తెలిసిందే కదా నా ప్రొఫెషన్ ఏంటి, నాకు ఎందులో ఎక్స్పీరియన్స్ బాగుందనేసి. మందంతా గీర్ వేయడము, స్టీరింగ్ పట్టుకోవడము, అలా బయటికి వెళ్ళిపోవడం. అలాంటిది నన్ను ఒక ప్లేస్లో కూర్చోపెట్టేసరికి కొంచెం ఇబ్బంది. అదేవిధంగా దీన్ని ఎలా హ్యాండిల్ చేయాలి, బిజినెస్ ఎలా చేయాలి, ఎలా కస్టమర్లని అట్రాక్ట్ చేయాలి, ఎలా ఈ ఐటమ్స్ని సేల్ చేయాలి అనేది అయితే నాకు తెలియకుండా పోయా. ఇప్పుడే కొంచెం కొంచెం నేర్చుకుంటున్నా. మా డాడీ అయితే నేర్పిస్తూనే ఉన్నారు. అసలు నేను మెయిన్ కువైట్ వదిలేయడానికి గల కారణం ఏంటంటే దానికి కారణము మా సారు మా మేడమే. నిజంగా కువైట్ చాలా మంచి దేశం. మనలాంటి నిరుపేదలకు, మిడిల్ క్లాస్ వాళ్ళకి ఒక దారి చూపించిన దేశం ఏదైనా అంటే నాకు తెలిసినంత కువైటే. ఇల్లు లేని వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు, అక్కడికి వెళ్ళి పని చేసుకొని. డబ్బులు లేని వాళ్ళు డబ్బులు సంపాదించుకున్నారు, నగలు లేని వాళ్ళు నగలు కొనుక్కున్నారు. నేను కువైట్ దేశం గురించి అయితే తప్పుగా మాట్లాడట్లేదు, జస్ట్ మా ఓనర్ల గురించి అయితే మీకు చెప్తున్నాను. నా వీడియోస్ని ఫస్ట్ నుంచి ఫాలో అయ్యే వాళ్ళకి మా ఓనర్ వాళ్ళు ఎలాంటి వాళ్ళు అనేది మీకు ఆటోమేటిక్గా అర్థమయ్యే ఉంటుంది. సుత్తి లేకుండా ముక్కు సూటిగా చెప్పాలంటే మా వాళ్ళు నా 1 నెల జీతం అయితే దుబ్బేశారబ్బా. ఇంట్లో పనిచేసే వాళ్ళు సంవత్సరానికో లేదంటే 2 సంవత్సరాలకు ఇంటికి వెళ్ళేటప్పుడు కనీసం 2 నెలల జీతం ఇమ్మనేసి కువైట్ గవర్నమెంట్ చెప్తోంది. చట్టాల్లో కూడా అలాగే రాసి ఉన్నాయి. కానీ చట్టాలు వాళ్ళ చుట్టాలు కదా, దాన్ని వాళ్ళు పట్టించుకోరు. ఇంకోటి ఏంటంటే మనం గట్టిగా అడగలేం. మెయిన్ రీజన్ ఏంటి, ఎలాగో ఇంటికి వెళ్ళిపోతున్నాం కదా, ఇప్పుడు వీళ్ళతో గొడవ పడ్డం ఎందుకు, పోతే పోయినలే డబ్బులు అనేసి ఇంటికి వెళ్ళిపోతాం. అక్కడే మనం పప్పులు కాలేసేది. 2 నెలల జీతం అబ్బా, ఆలోచించండి. కనీసం కనీసం 60,000 70,000 ఉంటుంది సీనియర్ డ్రైవర్లకి. అవి వదిలేసి గమ్మున వెళ్ళిపోతాం మనం. నాకైతే అలాగే బాంబు వేశారనమాట. ఇస్తానని చెప్పి లాస్ట్లో ఎక్కొట్టేశారు. అడిగితే నాకు జీతం రాలేదు, జీతం రాకపోతే నీ ఫోన్పే నెంబర్ ఇవ్వు లేదా నీ అకౌంట్ నెంబర్ ఇవ్వు, నేను నీ అకౌంట్లో వేస్తాను అనొచ్చు కదా. ఏం లేదు, వేస్ట్. వాళ్ళ గురించి ఎంత మాట్లాడినా వేస్టే. కాబట్టి నాకు నచ్చలేదు, ఇంక వద్దు ఆడ అనేసి నేను ఫిక్స్ అయిపోయేసి నేనైతే ఇండియాకి వచ్చేసాను. ఎంత నన్ను ఇబ్బంది పెట్టారంటే లాస్ట్లో నాకు ఫ్లైట్కి ఇంకొక 4 గంటల టైం ఉంది. ఆ 4 గంటల లోపు కూడా నాకు నా చేతులతో డ్యూటీ చేపిస్తూనే ఉన్నారు. మార్నింగ్ 5:30 లేచానబ్బా. నేను ఇండియాకి వచ్చే రోజు 5:30 లేచి 5 బండ్లు కడిగి వాటిని క్లీన్ చేసి, దాంతోపాటు మెట్లను క్లీన్ చేసి, దాంతోపాటు మా మేడంకి కావాల్సిన వస్తువులు తెచ్చిచ్చి, దాంతోపాటు మా సారు జాకూర్లు అంటే ఎడారిలో ఫామ్ హౌస్లో పెంచుతున్న పావురాలకి దానా తీసుకుని వచ్చి అన్నీ నేను ఇంటికి వెళ్ళేటప్పుడు అన్నీ గుర్తొస్తాయి వాళ్ళకి. టిష్యూ పేపర్లు గుడౌన్లో 4-5 బండ్లు పడి ఉంటే ఇంకా కావాలని ఆడి తెప్పిస్తుంది. నేను ఆడి నుంచి బయలుదేరి వచ్చే రోజు ఒక రీల్ అయితే అప్లోడ్ చేస్తాను ఇన్స్టాగ్రామ్లో. నాకు భలే బాధేసింది. ఆ రోజు మార్నింగ్ నుండి నేను ఈవినింగ్ వరకు ఏం తినలేదు, తినకుండా పని చేస్తూనే ఉంటే ఇంకా పని చెప్తూనే ఉన్నారు వాళ్ళు. షాప్లో నాన్న వచ్చేసారు కాబట్టి నేనైతే బయలుదేరి ఇంటికి వెళ్తున్నా. జస్ట్ ఊరికే స్నాక్స్ లేదంటే ఒక కప్పు ఛాయ్ తాగడానికి. కువైట్కి వెళ్ళే ప్రసక్తి అయితే లేదు. ఏది ఉన్నా కానీ ఇంకా ఇండియాలోనే, మన దేశంలోనే. ఎంతో రాని, వస్తే ఒక 20,000 రాని, అదే 20కి వచ్చినా కానీ నెలకి చాలు. ఆడికి వెళ్ళి 40,000 50,000 సంపాదించే బదులు వాళ్ళ దగ్గర టెన్షన్లు, ఆ సైకో వాళ్ళ దగ్గర ఇబ్బంది పడే బదులు ఏడు ఒక 20,000 వచ్చినా కానీ సంతోషం చేసుకుంటా. ఇంకంతే బా. ఇంక వీటి నుంచి కంటిన్యూగా ఇంకా షార్ట్స్ అయితే లేదు కానీ బ్లాగ్స్ అప్లోడ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను నేను. మన వీడియోస్ని మిస్ అవ్వకుండా చూడాలనుకున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో గురించి ఏదైనా మీరు నాకు చెప్పాలనుకుంటే కింద కామెంట్ చేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం మనము. ఇంటికైతే వచ్చేసా. చాలామంది మన ఇంటి వీడియో కూడా అడుగుతున్నారు, అంటే హోమ్ టూర్ చేయన్నా అనేసి. నేనే టైం దొరకకుండా చేయలేకపోయా. ఖచ్చితంగా ఏదో ఒక రోజు హోమ్ టూరు, ఇంకా నేను ఏవే బిజినెస్లు చేస్తున్నాను అన్నీ ఒక్కొక్కటి మీకు అందరూ చూపిస్తాను. చాబనాయి వీడియో మా అమ్మ అడుగుతుంది, ఏం చేస్తున్నావు ఫోన్లో. చాలా రోజులు అయిపోయింది కదా వీడియో చేసి. వాళ్ళు కూడా షాక్ అయిపోయినారు అనమాట, ఏం చేస్తున్నాడు వీడు మొబైల్ తీసుకొని. నేను చెప్పాను కదా, మన ప్రొఫెషన్ కాని దాంట్లో కూర్చుంటే ఎలా ఉంటుందో అది ఫేస్ చేసే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. సరే మరి, ఇంకొక వీడియోని మళ్ళీ కలుద్దాము. అంతవరకు బాయ్ బాయ్.